ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా కేంద్ర ప్రజలకు కేటాయించిన కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని నేమం గ్రామంలో 3-4 లేఅవుట్ నందు సుజల స్రవంతి పథకం కింద సుమారు 11 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మాణాలు, ఇంటింటికి కుళాయిలు పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కాలనీలకు కరెంటు కొరత లేకుండా 33/11 విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం తిమ్మాపురం లేఅవుట్ సుజల స్రవంతి పథకం కింద కాలనీ వారికి ఇంటింటికి కుళాయి పనులకు శ్రీకారం చుట్టారు. 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కన్నబాబు మాట్లాడుతూ పేద ప్రజలు నిర్మించుకుంటున్న కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో త్రాగునీరు, విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రత్యేకమైన రూపకల్పనతో క్రమబద్ధీకరమైన పనులను చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం సర్పంచ్ బెజవాడి సత్యనారాయణ, నేమం సర్పంచ్ రామ్దేవ్ చిన్న, ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ, ఆర్డబ్ల్యూఎస్ జేఈ మారుతీరామ్, కాంట్రాక్టర్ బాలకృష్ణ, వీఆర్ఓ పితాని సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. నేమంత్రి లేఅవుట్లోను అదేవిధంగా మన తిమ్మాపురం లేఅవుట్లో 2 సబ్ స్టేషన్లని ప్రారంభిస్తున్నాం. ఒక్కొక్కటి 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్హెచ్తోపురంలో నూతన సబ్ స్టేషన్కి శంకుస్థాపన చేస్తున్నాం. దాదాపు ఈ 3 కలిసి 10.5 కోట్లు, 10.5 crores. ఇవి కాకుండా ఇప్పటికే కొన్ని సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయింది. ఇంకా కొన్ని సబ్స్టేషన్ నిర్మాణంలో ఉన్నాయి. పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లని ఏర్పాటు చేసాం. అదేవిధంగా క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అదనపు స్తంభాలు కావచ్చు, లేకపోతే 3 phase ఫెసిలిటీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. గత 4.5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని స్థాయిలో ఇవాళ విద్యుత్ సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా కల్పన జరుగుతూ ఉంది. నేను ప్రత్యేకంగా మా ఎస్సీ గారు మూర్తి గారికి, అదేవిధంగా డిఈ ప్రసాద్ గారు, ఇతర అధికారులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మా ఎస్సీ గారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు తీసుకున్న శ్రద్ధ, వారు పెడుతున్న సమయం, కృషి వల్ల ఇవాళ ఇవన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. మంజూరు కూడా ఉన్నతాధికారులు చాలా సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు. అదే కాకుండా ఇవాళ తాగునీటి పథకాలు కూడా దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన పథకాలకి శంకుస్థాపన చేస్తున్నాం. ఈ నేమంత్రిలోనే 4.25 లక్షల రూపాయలతో 2 ఓవర్ హెడ్ ట్యాంక్స్, అదేవిధంగా పైప్ లైన్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తాం. టెండర్లు పూర్తయినాయి, పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. దీంతోపాటు నేమం 4 కావచ్చు, తిమ్మాపురం, పండూరు, వీటిలో కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం.